కుకట్పల్లి వాళ్ళు ఇంకా చేస్తున్నామని చెప్పారు. అక్కడి నుంచి ఎటువంటి న్యాయం దొరకలేదు కుకట్పల్లి పోలీస్ స్టేషన్. ఓకే, ఒక అమ్మాయిగా ఇన్ని రోజులు మీరు ఎలా భరించారు? అసలు ఇన్ని రోజులు ఉండడానికి రీజన్ ఏంటి అక్కడ? నాకు ఇద్దరే, నా ఫ్యామిలీ అంటే నాకు ఇద్దరే. నాకు ఫ్యామిలీ అంటే ఇద్దరే, ఫ్యామిలీ అమ్మ నేను ఇద్దరమే, అమ్మ నేను చెల్లి ముగ్గురమే. వాళ్ళిద్దరు నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమైనా అవుతుంది, ఎందుకంటే నాకు తమ్ముళ్ళు లేరు, నా ఫాదర్ లేరు, అన్నలు లేరు, ఎవరు లేరు. మా మామ వాళ్ళకి మాటలు లేవు మాకు చాలా నుంచి. మేము ముగ్గురమే ఎప్పటి నుంచి 2.5 years నుంచి మేము ముగ్గురమే ఉంటున్నాము. సో వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అయిపోయింది. ఇంకా నేను కూడా ఎవరికి చెప్పుకోలేకపోయాను. వాళ్ళకి ఏమైనా అవుతుందని చెప్పి భయంతో నేను ఇంకా కామ్గా ఉండడం జరిగింది. రోజు అసలు ఎలా అప్రోచ్ అయ్యాడు మిమ్మల్ని? మా షాప్కి రెంట్కి వచ్చాడు. దాని తర్వాత ఇంకా ట్రేడింగ్ షాప్ అని పెట్టాడు. అది 2 monthsలో 2-3 times మ్యాక్సిమం, 3 to 4 times కంటే ఎక్కువ తీయలేదు షాప్. దాని తర్వాత అది యాక్చువల్గా డిసెంబర్ వరకు ఉంది అగ్రిమెంట్. కానీ ఈ 2 monthsలోనే అంత నన్ను ప్రేమించాడని చెప్పడము, మా మమ్మీతో వచ్చి మాట్లాడాడు, రిసార్ట్కి తీసుకెళ్ళాడు, వాళ్ళ ఫ్యామిలీ వస్తుందని, వాళ్ళ అక్కతోటి వీడియో కాల్ మాట్లాడించాడు. దాని తర్వాత మా దగ్గర నుంచి డబ్బులు, ల్యాండ్ అని చెప్పి ఒకసారి, బిజినెస్ అని చెప్పి ఒకసారి, ఇంకా హవాలా నోట్ పోయిందని చెప్పి ఒకసారి, ఇలా డబ్బులు తీసుకోవడము. దాని తర్వాత పెళ్ళి అంటే అతను చెప్తున్నాడు కదా, జూన్లో పెళ్ళి అయిపోయింది, కలిసిన 4 daysకే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు అది అని చెప్పి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడింది వాళ్ళు, డిస్కస్ చేసి వాళ్ళంతా ముందుగా ఏమి అతను మ్యారేజ్ అని తెలియకుండా దాచిపెట్టి అప్పుడు మమ్మల్ని రిజిస్టర్ ఆఫీస్కి పంపించాడు. జూన్ 27th or 28th మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము. జూలై 28th పెళ్ళి అయింది. మీకు వచ్చిన ఫస్ట్ అనుమానం ఎప్పుడు? ఫస్ట్ అనుమానం ఇలా నన్ను వాళ్ళ తమ్ముళ్ళు చేశారు, నన్ను ఫిజికల్గా అలా చేసినప్పుడు అడిగితే వాళ్ళ ఫ్యామిలీలో అంటే అతను డౌట్ అని ఎప్పుడు వచ్చింది, ఇతను నాకు మోసం చేస్తున్నాడంటే అక్టోబర్లో తెలిసినప్పుడు. పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయిన ఒప్పుకుంటున్నాడు, అతని పిల్లలు ఉన్నాడు అని చెప్పి. కానీ ఈ అమ్మాయి నాకు ఇష్టం అని చెప్తున్నాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. దాని తర్వాత పాస్పోర్ట్ గంటలో చేయించడము, 10 minutesలో ఆధార్ చేయించడము, అది ఆలోచిస్తే ఆ సర్టిఫికెట్ కూడా ఫేక్ ఏమో అని చెప్పి దాని తర్వాత నాకు అనుమానం వచ్చింది. నువ్వు చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటున్నావు కదా, ఒక చిన్న డౌట్ వచ్చినప్పుడు ఎందుకు బయటికి రాలేకపోయినావు? ఇంత తతంగం జరిగి 40 లక్షలు లాస్ అయిన తర్వాత ఇప్పుడు ధార్మిక సంఘాల వాళ్ళని పట్టుకొని బయటికి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? అసలు లవ్ జిహాద్ అక్టోబర్లో బయటకు వస్తే ఈ నష్టం అంతా జరిగిండేది కాదు కదా. అక్టోబర్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. అక్కడ నుంచి మేము హైదరాబాద్ కానీ నెల్లూరు కానీ రావాలి. కానీ అతను అక్కడ ఏం చెప్పాడు, అక్కడ ఏం వినిపించాడంటే వాళ్ళ ఫ్యామిలీ మనల్ని చంపేస్తుంది, వాళ్ళ అమ్మ మాట్లాడింది అదే, వాళ్ళ అక్క మాట్లాడింది అదే, నువ్వు రాకపోతే నేను చంపేస్తాము, మా అమ్మాయిని చంపేస్తాము, మా అమ్మాయి ఫ్యామిలీని చంపేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ భయంతో నన్ను తీసుకొని పారిపోయాడు అతను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిజినెస్ గురించి చెప్పాడు. వాళ్ళది మనీ లాండరింగ్ బిజినెస్ అని చెప్పి ప్రూఫ్లు చూపించడము, ఇది ఈ బిజినెస్ బయటికి వస్తే కూడా మీ ప్రాణాలకి అంటే ముప్పు ఉందని చెప్పడము. అలా చెప్పి జనవరి వరకు మా ఇంట్లో దాచుకున్నాడు అతను. అసలు ఎప్పుడు అతన్ని టార్చర్ అని అంటున్నాడు కదా, మా మమ్మీ అతని సొంత కొడుకులాగా చూసుకుంది. ఇదంతా ఏం తెలియదు. మా మమ్మీ ఇంకా అల్లుడనే అనుకుంటుంది అప్పటికి. అనుకొని అతన్ని సొంత కొడుకులాగా చూసుకుంది. అతనికి ఏం కావాలంటే అది, అతను ఏది అడుగుతే అది తీసుకోవడం ఇవ్వడం, కానీ ఒక తల్లిలాగా చూసుకుంది. దానికి అతను మొన్న ఇట్లాంటి అబద్ధాలు చెప్పడము, వాళ్ళ అమ్మ టార్చర్ పెట్టింది అని చెప్పడం, అవన్నీ అబద్ధాలు. ఇంతమంది ఇన్ని రకాలుగా అఘాయిత్యం చేస్తుంటే మీరు ఎందుకు బయటికి రాలేకపోయిండు? పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయిండు? పోలీసుల దగ్గరికి 3-4 times అక్టోబర్లో వెళ్ళాము. దాని తర్వాత నన్ను తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా మా అమ్మాయి వెళ్ళింది, కానీ వాళ్ళు కేసు తీసుకోలేదు. మా మమ్మీ మిస్సింగ్ కేసు ఇద్దామని వెళ్తే వాళ్ళు మీ అమ్మాయి వచ్చి ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకా జనవరిలో కంప్లైంట్ ఇచ్చాము. అప్పుడు కూడా కుకట్పల్లి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. దాని తర్వాత మేడం వాళ్ళని కలవడం కానీ నేను ఎలాంటి న్యాయం అంటే అతనికి పడే శిక్షను చూసి వేరే ఈ ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి దగ్గరికి రావద్దు. నెక్స్ట్ లవ్ జిహాద్ అనేది ఉండొద్దు, అసలు జిహాద్ అనేది ఉండొద్దు. ఎడ్యుకేషన్ గురించి అంటారా? TCS